హలో ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎప్పుడు కూడా అద్భుతంగా ఆడి మరి విజయాలతో ముందుకు పోతూ ఉంటుంది. అయితే ఈసారి 17 సంవత్సరాల నిరీక్షణకి తెరపని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ తమ భుజాలపైన వెతుకొని సెమీస్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడితే ఫైనల్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక రోహిత్ శర్మ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఎందుకంటే ఈ టోర్నీలో అద్భుతంగా బ్యాట్ తోటి, అదేవిధంగా నాయకత్వంతో, అదేవిధంగా అద్భుతాలుగా వ్యూహాలు వేసుకుంటూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ అందరికీ ఫ్యాన్స్కు ఒక హార్ట్ బీట్ అయ్యే న్యూస్ ఏంటంటే ఇద్దరు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి టీ20 మ్యాచ్లకు అందరికీ గుండె కోదను వేదనను మిగులుతారని చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు లేని టీం క్రికెట్ చూస్తారా? ఎందుకంటే బ్రాడ్కాస్ట్ ఆ విధంగా మరి ఉంటుందా? ఎందుకంటే బ్రాడ్కాస్ట్లో ఎక్కువగా మరి ఈ ఇద్దరు ఆటగాళ్ళ గురించే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో టీమిండియా తరపున ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మరి ఇంకొక 1 year అంటే కనీసం మరి టీమిండియా మరి మేనేజ్మెంట్ వీళ్ళకి విడుకోలు అంటే ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇస్తే బాగుంటుంది కదా, ఇచ్చినప్పుడు రిటైర్మెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది. కానీ అనూహ్యంగా టీ20 ప్రపంచం గెలవగానే ఇద్దరు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం, అయితే భవిష్యత్ తరాల కోసం అయితే కొత్తగా వచ్చే ఆటగాళ్లకు అవకాశం వేయాలని చెప్పి రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదే. కానీ ఎంతోమంది తమ ఫ్యాన్స్ మాత్రం ఈ యొక్క వార్త మింగుడు పడలేని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా మరి టీ20 ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడారు. అదే కాకుండా టీ20 మ్యాచ్లలో ప్రపంచ కప్ మరి వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తం కూడా 44,200 రన్స్ తోటి రోహిత్ శర్మ, అదేవిధంగా 4,200 రన్స్ పైన మరి విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్నట్టు ఈ ఆటగాళ్ళు అనూహ్యంగా మరి రిటైర్మెంట్ తీసుకోవడం పట్ల అభిమానులు అయితే ఏం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏ ప్లేయర్ అయినా కూడా ఏదో ఒక టైంలో మరి తప్పకుండా రిటైర్మెంట్ ప్రకటించాలి. ఈ క్రమంలో మ్యాచ్ మంచి గెలిచి కప్పును పెట్టుకున్నారు. అయితే ఇంకొక మరి 5 నెలలు కానీ ఒక 1 year కానీ ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చే వరకు కూడా వీళ్ళిద్దరు ఆడితే ఆ ఫైనల్ మ్యాచ్ చూడాలని చెప్పి కూడా మరి చాలామంది అభిమానులు కోరుకుంటున్నాం. మరి చూద్దాం ఫ్రెండ్స్, మరి రిటైర్మెంట్ వెనక తీసుకోకుండా కూడా ఫేర్వెల్ మ్యాచ్ అని ఆడతారని చెప్పి మనందరం కూడా కోరుకుందాం.